ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో లాస్ట్ ఛాన్స్. కొట్టు కొట్టు వినోద్ కొట్టు. బాబాయ్ నువ్వు ఓడిపోయావు. వినోద్ వినోద్ నేను కొడతాను. Come on, Anand. ఆనంద్ యే. అమ్మో ఇది పట్టుకో. జరుగు. అబ్బో చా మిస్. బాచా మిస్ అమ్మా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. సరే రా ఆనంద్ నువ్వు రా. నాకు చంబా నుంచి ప్రమాదం వచ్చిందని నా కుటుంబానికి ఎలా తెలిసిందో తెలియదు, కానీ అందరూ ఒక్కసారిగా డల్ అయిపోయారు. ఇప్పుడు నాకు ఆ బాధ నుంచి విముక్తి కలగగానే నాకు వీళ్ళ ఆనంద క్షణాలు చూసే భాగ్యం కలిగింది. విఘ్నేశ్వర, ఇదంతా నీ దయ వల్లే స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నారు? అక్క గుర్తొచ్చిందా? మరి దేని గురించి? రణ్వీర్ గురించి. ఇప్పుడు రణ్వీర్ గురించి ఏం ఆలోచిస్తున్నారండి? రణ్వీర్ చెప్పిన దాన్ని బట్టి తన వైఫ్ డాటర్ ఒకేసారి మిస్ అయ్యారు. బట్ రణ్వీర్ వైఫ్ని వెతకడం మానేసి కూతుర్ని మాత్రమే వెతుకుతున్నాడు. రణ్వీర్ తన వైఫ్ని స్కిప్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తను
రణ్వీర్ పక్కనైనా ఉండాలి, లేదా తన ఎక్కడుందో రణ్వీర్కి తెలిసుండాలి. ఏమండి, మీరు రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవడానికి ఆల్రెడీ ట్రై చేశారు కదా. 2 సార్లు ట్రై చేశాం, కానీ తనెవరో తెలియలేదు. ఎలాగైనా తనెవరో కనిపెట్టాలి. చాలా రోజుల తర్వాత అర్ధరాత్రి పూట ఇల్లు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆరు ఆ చంబా బందీ నుంచి బయటపడే ఉంటుంది. నేను వెంటనే చంబా దగ్గరకు వెళ్ళాలి. ఈసారి చిత్రను కూడా తీసుకెళ్తాను. అది చాలా సింపుల్ అండి. అంజుని రణ్వీర్కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అతని వైఫ్ ఎవరో బయటకు వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు బాగి? పిచ్చి పట్టిందా బాగి? అంజునిచ్చేయమంటున్నావా? పుట్టగానే కన్న బిడ్డని అనాథ శరణాలయంలో వదిలేసిన అలాంటి దయలేని తల్లి చేతుల్లో అంజుని పెట్టమంటున్నావా? ఆస్తి కోసం కన్న బిడ్డను అడ్డు పెట్టుకోవాలని చూస్తున్న రణ్వీర్ లాంటి స్వార్థపరుడికి అంజుని అప్పగించమంటున్నావా? సెన్సుండే మాట్లాడుతున్నావా బాగి? నేను అంజున్ అంటే అంజుని కాదండి, ఒక ఫేక్ కూతుర్ని ఇద్దామంటున్నాను. అబద్ధపు కూతురా? అవునండి. అనాథ శరణాలయంలో నేను ఒక పాపను చూశాను. చాలా యాక్టివ్గా ఉంది. తననే రణ్వీర్ కూతురుగా ఎంటర్ చేద్దాం. తనే నీ కూతురు అని మీరు ఆ పాపని రణ్వీర్ దగ్గరికి చేరేలా చేయాలి. పాపని తీసుకొని రణ్వీర్ కోల్కతా బయలుదేరతాడు. అప్పుడు రణ్వీర్ వైఫ్ బయటికి వస్తుంది. ఎవరో పాప తన పాపని రణ్వీర్ ఎలా నమ్ముతాడు? అంజు తన కూతురు అని రణ్వీర్ ఎలా ఫిక్స్ అయిపోయాడో అలానే ఈ పాప తన కూతురు అని రణ్వీర్ నమ్మేలా చేయాలి. పాప బయాలజికల్ ఎవిడెన్సెస్ అన్ని రణ్వీర్కి మ్యాచ్ అయితే సరిపోతుంది కదా. అలా చేయొచ్చు బాగి, కానీ ఆ పాప రణ్వీర్ దగ్గర ఉండడం సేఫ్ కాదు. ఆస్తి తన చేతికొచ్చిన మరుక్షణం పాపకు చాలా ప్రమాదం. మనం అంత దూరం ఎందుకు వెళ్ళనిస్తామండి? ఈ పాప తన కూతురు అని రణ్వీర్ కన్ఫర్మ్ అయిన మరుక్షణం రణ్వీర్ వైఫ్ తెర మీదకొస్తుంది.